నీ సేవలోనే ఆనందము, నీ మాటలోనే అనురాగము, నీ సేవలోనే ఆనందము, నీ మాటలోనే అనురాగము, నీవు లేని బ్రతుకు వ్యర్థము, నీవు లేని బ్రతుకు వ్యర్థము. యేసయ్యా యేసయ్యా, నీవే నీవే మాకు ఆధారము, నీవే నీవే మాకు ఆనందము, నీ సేవలోని ఆనందము, నీ మాటలోని అనురాగము. దేవుని సేవకులుగా మరి ముఖ్యంగా ఏదో 4 ముక్కలు నేర్చుకుని మాట్లాడేవారు కాదు, బోధించేవారు కాదు. దేవుని యొక్క దర్శనము పిలుపు మేరకు దేవుని పని కొరకు సమర్పించుకొని ఆయన సేవ చేసేటటువంటి ప్రతి సేవకుడు సేవకురాలు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, కనుక ఏ రోజు వారు సువార్త ప్రకటించరో ఆ రోజు వారికి ఆధ్యాత్మిక పరంగా ఆనందం ఉండదు. యేసు ప్రభు వారు ఎలాగూ ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నా తండ్రి చిత్తం జరిగించటమే నా ఆకలి తీరడం, నా దాహం తీరడం అన్నారు. ఆ రీతిగానే దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడి పిలువబడినటువంటి దైవ సేవకులు సేవకత్వంలో దేవుని సేవ చేస్తేనే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది కదా. పని చేయకుండా భోజనం చేయకూడదన్నట్లు దేవుని పని చేయకుండా వారికి వారి ఆకలి తీరదు, వారి ఆహారం మీద కూడా దృష్టి ఉండదు. ఇది బాధ్యత భారం గల సేవకుల విషయంలో జరిగేది. కొంతకాలం నుండి మేము కొందరు సేవకులుగా పిపిఎఫ్ పాస్టర్స్ ప్రైర్ ఫెలోషిప్ అనేటటువంటిది ఏర్పాటు చేశాం. అయితే వందల వేల మంది కాదండి, మరి ఒక 25-30 మంది. ఇంకొకసారి పెరగడం జరుగుతుంది, ఒకసారి తక్కువ రావడం జరుగుతుంది. ఏదేమైనా 2 గంటలు తగ్గకుండా ప్రార్థన అనేటటువంటిది ప్రతి పాస్టర్ గారు ఆ అంశాలను గురించి, ప్రపంచంలో సేవకత్వాన్ని గురించి, సేవకుల గురించి, సంఘాల గురించి, సమావేశమైనటువంటి వారు అవసరాల గురించి, ఆత్మీయ అవసరతల గురించి ఏర్పాటు చేసినటువంటి వారు సమస్యల గురించి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. వీటిలో ఆయన ప్రెసిడెంట్ గారు, ఈయన ట్రెజరర్ గారని ఏ అధికారాలు, హోదాలు, పెత్తనాలు లేవు, లేక దీనికి ప్రత్యేకమైన స్పాన్సర్స్ లేరు. వీళ్ళు ఇస్తారు, నెల ఎంత ఇస్తున్నారు కాబట్టి జరుగుతుందని. మేము కూడా ఎవరో ఇస్తారు, వస్తారు, ఇస్తారు, చేస్తారు, వారి సహాయం వలన ఇది ముందుకు నడిపిద్దామనేటటువంటి తలంపు ఏమాత్రం రవ్వంత కూడా లేదు. ఇది దేవుని పని. దేవుని సేవకులంగా సహోదరులు ఐక్యత కలిగి ప్రార్థన చేయడం, అది మా వ్యక్తిత్వానికి, కుటుంబాలకు, మా సంఘాలకు, మా పరిచర్యకు అభివృద్ధి ఆశీర్వాదకరం అనేటటువంటి లేఖనాధారముగా ఇది ఏర్పాటు చేయబడి ఉంది. కొన్ని సందర్భాల్లో ఒక అంశాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. మరి కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం క్రైస్తవ లోకంలో జరుగుతున్నటువంటి మంచి చెడులు, వీటిని ఉద్దేశించి మేము దేవుని వాక్యాధారంగా ధైర్యపరచబడటానికి, స్థిరపరచబడటానికి, డిస్టర్బ్ కాకుండా ఉండటానికి కొన్ని విషయాలు వాక్యాధారంగా మేము మాట్లాడుకుంటాం జరుగుతుంది. మరి జనవరి నుండి ఈ 2024 సంవత్సరం జనవరి నుండి ఈ 7వ నెల జులై వరకు మరి ప్రియులు షాలేం ఆడియో మినిస్ట్రీ
డైరెక్ట్ గాయకులు, మరి రచయిత, మరి సంగీత దర్శకులు, సేవకులు గుంటూరు రాజా గారు నెలకు 5,000 చొప్పున వచ్చిన సేవకులకు తన సహకారం అందించారు. ఇక్కడ మేము చేసేది ఏంటంటే ఒక జీతాలు భత్యాలని, లేకపోతే డబ్బులు ఎరవేసి జనాలను సమకూర్చాలని కాదు మా ఉద్దేశం. మనం ఎవరొచ్చినా మనల్ని దర్శించడానికి, మనకు ఎరుకలో ఉన్నటువంటి తోటి సేవకులు వచ్చినప్పుడు మనం వారిని ఒట్టిగా పంపించం కదా. ఏదో మనకు కలిగింది ఉన్నది మనం ఇవ్వాలనుకున్నది 100, 200, 500 అనుకోండి. ఒట్టి చేతులతో వారిని పంపకూడదు. వారికి ఏదో కాఫీ టీ ఇచ్చి, లేకపోతే ఆ సందర్భాన్ని బట్టి భోజనం పెట్టు వాళ్ళని పంపిస్తాం. ఆతిథ్యం ఇవ్వడం అది దేవుడు మనకు నేర్పించింది. అలాగే తిమోతి, తీతు పత్రికలో కూడా అదే కదా పౌలయ్య తన ఆత్మీయ బిడ్డలకు, సేవలో జీవిస్తున్నటువంటి యవన సేవకులకు ఆయన తెలియజేసింది. అలాగే వచ్చినటువంటి వారు ఆ రోజున 20 మంది వస్తారో, 25 మంది వస్తారో, వారికి చక్కటి భోజనం ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చి ఆయిల్ ఖర్చు వరకు ఒక 200 లేక 300 అలాగే ఇవ్వడం జరుగుతుంది. ఇది మేము ఇస్తున్నాం, మీరు రండి అని చెప్పడానికి కాదండి. ఇది ప్రతి వారికి ఇది నియమం, ఇది క్రమం, ఇది చేయటం. అలాగున మళ్ళీ చెప్తున్నాను కదా, డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తారని కాదు, వచ్చిన వారిని ఒట్టిగా పంపించకూడదనే ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ప్రార్థన జీవితం, ప్రార్థనలో ఉన్న బలం, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి దైవ సేవకులు వస్తున్నారు. మేమందరం కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం. చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఎవరు ఏర్పాటు చేశారో వారికి తగినట్టు రీతిగా ఆదరణ, ఆశీర్వాదం, మరి మాకు కూడా ఒక తృప్తి. ఈ నెలలో ఇలాగ నేను ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు ఆలకించి కార్యం చేశాడని. అలాగే పిలిచిన వాళ్ళు కూడా దైవ సేవకులను మన ఇంట చేర్చుకుంటే నీతిమంతులను చేర్చుకొని నీతి ఫలం, ప్రవక్తను చేర్చుకున్నవారు ప్రవక్త ఫలం అని లేఖన ఆధారంగా ఆనందంగా ఉన్నారు. మరి ఈ నెలలో, మరి ఈ జూలై నెలలో 25వ తారీఖున ఉదయం 10 గంటలకు గుంటూరు రాజా గారు వారు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆ ఫ్లాట్లో ఒక 20 మందిగా మేము సమావేశమయ్యాం. వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు ఆయన ఒక పరిచర్యను స్టార్ట్ చేశారు. ఒక 6 నెలల నుండి వాటి కొరకు ప్రార్థన చేయటం జరిగిందండి. ఈ సందర్భాల్లో మేము చేసిన ప్రార్థనలో మొదటిగా చాలామంది మరి క్రైస్తవ్యాన్ని, యేసు ప్రభు వారిని దూషించడం, విమర్శించడం, పరిశుద్ధ గ్రంథాన్ని కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. అందరూ దాని గురించి, ప్రభువా మేము ప్రతిదీ మీకు చెప్పాలి కదా, కనుక మీకే మీ సన్నిధిలోనే ప్రార్థిస్తున్నాం, దీనికి మీరే పరిష్కారాన్ని కలుగు చేయమని ప్రార్థన చేయటం. మరి వాక్యం ఆధారంగా మనం చూసుకుంటే బైబిల్ చరిత్ర గ్రంథం ఇది. ఆది నుండి అసలు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం అనబడే ఇశ్రాయేలును దేవుడు ఎన్నిక చేసుకున్న దగ్గర నుండి, అబ్రహామును పిలిచిన దగ్గర నుండి, అబ్రహాం గారు కూడా ఎన్నో శోధనలకు, శ్రమకు ఆయన లోనవ్వడం, దాని నుండి దేవుడు విడిపించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అలా ఇస్సాకు విషయంలో కానీ, యాకోబు విషయంలోనే కానీ, మరి యేసోబు విషయంలోనైతే ఆయన పొందుకున్నటువంటి శ్రమలు, హింసలు అంతా ఎంత కాదు. అయితే దేవుడు ఎక్కడైతే అతడు చెరసాల్లో వేయబడి ఒక నేరస్తుడిగా, ఒక అక్రమస్తుడిగా వారు నింద వేశారో, అదే ఐగుప్తు దేశంలో రెండో రాజుగా దేవుడు నిలబెట్టాడు. ఆ తర్వాత ఇశ్రాయేలులను 400 సంవత్సరాలు పైగా బానిసలుగా చూసుకొని శ్రమ పెట్టి హింసించినటువంటి ఐగుప్తులను దేవుడు అంత ఒట్టిగా వదలలేదు. భయంకరమైన తెగుళ్ళు పంపించేశాడు. వాళ్ళని శిక్షించాడు దేవుడు. వాళ్ళని శిక్షించి తన ప్రజలను రక్షించాడు. ఆ తర్వాత మనం ప్రభువారు వచ్చిన దగ్గర నుంచి అస్సలు లోకరక్షకుడినే ఆయన మేళ్ళు, ఉపకారాలు, స్వస్థతలు, అద్భుతాలు
ఆకలిగొన్న వారికి ఆహారం, శ్రేష్టమైనటువంటి మార్గాన్ని పరలోక బోధలు బోధించినటువంటి దైవ కుమారుని రక్షకుడిని ఆయన సిలువేసి చంపడం, ఆయన మృత్యుంజయుడై మూడవ దినాన్ని లేవడం, ఆయన శిష్య బృందాన్ని సేవకులుగా నిలబెట్టడం, ఆ శ్రమ అనబడేటటువంటిది మరి భక్తులకు ఆరంభం నుండి కలుగుతూ ఉంది. దైవ దోషణలు కూడా కలుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు తన ప్రజలను అలాగూ అనాథులుగా విడిచిపెట్టలేదు, ఆదుకుంటూనే ఉన్నాడు. ఇక రోమీయులు పాలన దినాల్లో మీకు తెలియదు కాదండి, ప్రతి చక్రవర్తి క్రైస్తవులను హింసించడం, యేసుప్రభు వారిని సిలువ వేసేందుకు కూడా వారే కదా. ఆ తర్వాత యాకోబు, పేతురు, పౌలు భక్తులు ఇలాంటి అపోస్తులని శిరచ్ఛేదన చేయడం, తల్ల కిందులకు సిలువేయటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ రెండు జరిగినాయి. పౌలు గారు ఉన్నప్పుడు సంఘాన్ని హింసించగా సంఘం అంతా ప్రార్థన చేసి దేవుడు సౌలుగా మార్చాడు, సౌలును పౌలుగా మార్చాడు. ఆయన ప్రభువు కొరకు హతసాక్షయ్యాడు, గంభీరమైన సేవ చేసి. ఈ దినాన నువ్వు నేను బలపరచబడుతున్నావంటే దైవాత్మతో, ఆయన అనుభవంతో, ఆయన శ్రమ జీవితంతో ఆయన రాసినటువంటి పత్రికలే. అంత శ్రమానుభవం కలిగి, కష్టం కలిగి, చెరసాలు వేయబడ్డా ఆయన మనందరికి నేర్పించింది ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండమని క్రీస్తు ప్రభులు వారిని చూయిస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ దైవదూషణ చేసిన, వ్యతిరేకంగా మాట్లాడినా వాడు మారితే మన ప్రార్థనలు బట్టి మార్చబడతాడు. లేకపోతే రోమా చక్రవర్తి ఏం చేశాడు, ఆ నీరో చక్రవర్తి ఏం చేశాడు, రోమ్ నగరాన్ని తగలబెట్టి వాడు పిడేలు వాయించుకుంటూ ఆనందిస్తూ ఉన్నాడు. అది తగలబెట్టింది క్రైస్తవులేనని క్రైస్తవు మీద నిందేసి హింసించడం జరిగిందండి. వాడే కొంతకాలానికి వాడే ఆత్మహత్య చేసుకొని చచ్చాడు. ఆ తర్వాత మనం చూస్తే 300 సంవత్సరంలో, ఆ శతాబ్దంలో కాన్స్టంటైన్ నోబుల్ అని చక్రవర్తి ఒక దర్శనాన్ని బట్టి అతను శిలువ పతాకాన్ని తన రథం మీద పెట్టుకొని అందరికి అది ఆ శిలువ డాలర్ను స్వీకరించి యుద్ధం చేసి జయాన్ని పొందుకొని, ఇది ఈ శిలువకు మూలమైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే నాకు జయం వచ్చిందని తన కుటుంబ సభ్యులు ప్రభువాన్ని అంగీకరించడం, ఇంకెవరు కూడా క్రైస్తవులను హింసించొద్దు, క్రీస్తు మార్గానికి అడ్డు చెప్పొద్దు, ఆయన రక్షకుడు దేవుడు, ఆయన మనందరికి జయాన్ని కలుగు చేసేవాడని క్రైస్తవ్యానికి స్వేచ్ఛను, స్వతంత్రతను ఇవ్వడం జరిగింది. రోమా ప్రభుత్వం ప్రపంచంలో అనేక దేశాలను ఏలుతూ ఉన్నారు కాబట్టి అద్భుత రీతిగా ప్రపంచం అంతా క్రైస్తవం వ్యాపించడం జరిగిందండి. ఆ కాలాల్లో సమయాలు అలాగ ఉంటుందండి. ఎవరెవరో ఏదో దేశించి దూషించినా దానికి తగినటువంటి రీతిగా కౌంటర్ వేస్తూ ఉన్నారు మన వాళ్ళు. అంత తేలిక వదలటం లేదు. ఇది సత్యం అండి, ఇది రక్షణ మార్గం. ఇది సాతానుగాడి చేతిలో నుంచి దేవుని సన్నిధికి రప్పించి నరకానికి వెళ్లకుండా పరలోకానికి మార్గాన్ని చూయించేది క్రైస్తవ్యం, మత మార్పిడి కాదు. మనసు మారి నూతన పరచబడి ఆ శ్రేష్టమైన రాజ్యంలో ప్రవేశించేటటువంటి విషయాలు కాబట్టి సైతానుగాడు వాళ్ళని ప్రేరేపించి వాడు కక్ష, అసూయ, ద్వేషాలను వ్యక్తపరుస్తుంటాడు. మాట్లాడేవాళ్ళు డైరెక్ట్గా ధైర్యంగానే మాట్లాడుతున్నారు. యేసే రక్షకుడు, దేవుడు, పరిశుద్ధ గ్రంథము బైబిల్, ఇది చరిత్రాధార గ్రంథం. యేసుప్రభు వారి యొక్క జననం, ఆయన శ్రమ, గుల్గోతా కొండ మీద ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, సమాధి దగ్గర, ఇవన్నీ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశం ఎందుకు వెళుతున్నారు వీళ్ళు, ఏదో సరదాగా వెళ్ళటంలా. ఆనాళ్ళు కూడా చాలామంది చరిత్రాధార సంబంధమైనటువంటి
ఆ ప్రదేశాలన్నీ చూచి విశ్వాసం ఇంకా వాళ్ళకి పెరిగి ఈ వాస్తవాలను సంఘాల్లో సభల్లో వారు తెలియజేస్తున్నారు. ఇది కల్పితం, ఎవరో ఒక వ్యక్తి కల్పించి రాసినటువంటి గ్రంథం కాదు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రవచనం అనబడేటటువంటిది మానవుని ఇచ్చిపెట్టి వచ్చి కలిగేది కాదు. అది దైవాత్మ ద్వారా ప్రేరేపించబడి పరిశుద్ధాత్ముడు మనుషుల్లో ఉండి ప్రవచింపజేస్తాడు, వ్రాయిస్తాడు. ప్రకటన గ్రంథాన్ని స్వతహాగా పద్మాసు దీపంలో దేవుడి అప్రత్యక్షత యోహానుకు అనుగ్రహించి పరలోకం అందున్న వైభవం, నరకం అందున్నటువంటి వేదన, ఏమండి 3 కాలాల్లో జరిగినటువంటి సంభవాలు, జరగబోయేటటువంటివన్నీ స్పష్టంగా చూపించాడు. కాలజ్ఞాన గ్రంథం అది. యుగాంతాన్ని తెలియచేసేది. అంత ఉన్నతమైనది ఇది. కాబట్టి ఏనుగెళ్తా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన అది భయపడటం, దాని విలువేం తగ్గదు. నిజదేవుడు యేసు ప్రభువారు ఆకాశం క్రింద మరి ఏ నామం రక్షణ లేదు, యేసయ్య నామమనే రక్షణ. ఇది మత ప్రచారం కాదు, మతాన్ని పెంచుకుంటాం కాదు. ఈ లోక పాప మత్తులో ఉన్న వారి మత్తును వదిలించి పాపాన్ని విడిచిపెట్టి పవిత్రులై నిత్య జీవానికి వారసులు అవటానికి తెలియచేసేటటువంటి సందేశమే క్రైస్తవ సందేశం. అది అందరికీ తెలియదు, ఎరగదు. ఈనాడు చూడండి, మీరు బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడో మా తల్లిదండ్రుల దగ్గర నుంచి పుట క్రైస్తవులని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు అనేకులు హైందవులుగా ఉన్నవాళ్ళు, రెడ్లు, చౌదరీలు, నాయుళ్ళు, వైశ్యాసు కదా, రకరకాల వర్గాలు అని చెప్పుకుంటూ ఉన్నటువంటి వారే ఇప్పుడు యేసు ప్రభువారు నిజదేవుడు, రక్షకుడు, ఆయనే పరలోకానికి మార్గం, ఆయన నమ్ముకుంటేనే పరలోకం, హృదయం ఆయనకి ఇస్తేనే నిత్య జీవం అని ఎరిగి ఈ నామకార్థ క్రైస్తవుల కంటే కూడా విస్తారంగా వాళ్ళే సేవ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు మనం వింటున్నాం, చూస్తున్నాం. వాళ్ళు అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఏదేదో నిందలేయడానికి పూనుకుంటున్నారు, డబ్బుల కోసమనో వాటి కోసమనో వీటి కోసం. అంత అవసరం లేదండి. డబ్బుల కోసం వాళ్ళ మనుషులను మార్చడం లేకపోతే సేవ చేయడం అని కాదు, కానీ దేవుడు సేవకుల మీద పెట్టిన భారం, బాధ్యత. అందుకే వాళ్ళు కరపత్రాలు పంచుతూ ఉంటారు. ఆ సెంటర్లు, ఈ ఊర్లు, ఆ గ్రామంలో. పంచడానికి కారణం ఏంటంటే మీరందరూ వచ్చి ఆ మతంలోకి మారండి అని కాదు. అరే బాబు, 2 ఉన్నాయి, నరకం ఉంది, పరలోకం ఉంది. మానవుడు చచ్చిపోయిన తర్వాత అది అంతం కాదు, అసలు ఆరంభం ఒకటి ఉంది నాయన. ఆత్మకు మరణం లేదు, అది ఉన్నంత వరకు ఈ కట్టిలో ఉంటుంది. ఈ శరీరంలో ఉన్నప్పుడు దీనికి ప్రాణం ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మరణం అనేది వస్తుంది. ఈ కట్టె, ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళుతుంది. ఆ ఆత్మ నరకాన్ని తప్పించుకోవాలంటే, పరలోకం వెళ్ళాలంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అది జీవానికి దాటించటమే ఈ సువార్త. ఇది కనుక మనుషులు ఏదో ఒక రకంగా నరకం తప్పించడానికేనండి ఇది అందరికీ అర్థం కాదు. ఇది ఆత్మీయులకి, పవిత్రత కలిగినటువంటి వారికి, దైవనేమో ఎరిగినటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ ఇది ఆత్మ సంబంధంగా మనోనేత్రాలు ముయ్యబడి అండి అజ్ఞానం కలిగి అంధకారంతో ఉన్న వాళ్ళకి ఈ సంగతులు అర్థం కావు. కనుక మేము అందరం కలిసి ప్రార్థన చేశాం. ఇలాంటి వాళ్ళకి నాయన సౌలును పౌలుగా మార్చారు. సుందర్ సింగ్ అనే ఆయన ఒకప్పుడు బైబిలే తగలబెట్టాడు. భగత్ సింగ్ అనేటువంటి ఆయన బైబిలే తగలబెట్టాడు. ఆయనకు దర్శనమిచ్చి వారికి నీ సేవకులుగా చేశారయ్యా. వీళ్ళకు కూడా మనోనేత్రాలు తెరవమని మేము ప్రార్థన చేస్తున్నామండి. కొన్ని సందర్భాలను బట్టి, సంఘానికి, క్రైస్తవ సమాజానికి జరుగు శ్రమను బట్టి మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం చేస్తున్నా వాళ్ళని మేము గౌరవిస్తాం. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రాజులను, అధికారులను ఏర్పాటు చేసేది దేవుడే.
జయోపజయాలు దైవాధీనం, ఆయన ఆధీనంలోనే ఇదిగో వీరు ఈ 2024 సంవత్సరంలో పాలకులయ్యారు. వాళ్ళు మమ్మల్ని పాలించేవారు అయ్యారు. మా అధికారులకు మేము లోబడాలనే మేము బోధిస్తాం గానీ, మనది ఆ పార్టీ కాదు, ఈ పార్టీ అనేటటువంటిది కాదు. మాకొక నియమం దేవుడు మాకు నేర్పించాడు. మేము మా దేశాన్ని ప్రేమిస్తాం, మా రాష్ట్రాన్ని ప్రేమిస్తాం, మా ప్రాంతాన్ని ప్రేమిస్తాం. వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం, క్షేమముగా దీవెనకరంగా ఉండాలని. కాబట్టి తెలియని కొందరు క్రైస్తవులను ద్వేషిస్తూ దూషిస్తున్నారు. రక్షణకు మూలమైన సృష్టికర్త దేవుడు యేసు ప్రభువు వారిని దూషిస్తున్నారు, ఎరుగక వారు. అటువారు మనోనేత్రాలను దేవుడు తెలిసి వాళ్ళ బ్రతుకులను కూడా మార్చి తన కొరకు జీవింపజేయనట్లుగా ప్రార్థన చేద్దాం. అటు భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. పీపీఎఫ్ అనేటటువంటిది ప్రతి నెల జరుగుతుందండి. ఒకవేళ మీకు ఎవరికన్నా ఇది యాడ్ అయి ఉంటే మీరు రండి, ఫోన్ చేసి అక్కడ ఫోన్ నంబర్ ఉంటుంది పీపీఎఫ్లో, ఫోన్ చేసి రండి. ఇంకేదైనా ఉంటే మాట్లాడండి. మనం అందరం కలిసి ప్రార్థన చేసి దైవ రాకడ కొరకు మనం సిద్ధపడదాం, అనేకులు సిద్ధపరుద్దాం. ప్రార్థన. పరమ తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నీ కనికరాన్ని బట్టి పీపీఎఫ్ను ఏర్పాటు చేశారు. కొంతకాలం నుండి నాయన మేము అనేకుల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రార్థన ఆలకించి ఎన్నో కార్యాలు చేస్తున్నారు. సంఘాల అభివృద్ధి, నూతన వ్యక్తులు రక్షించబడి సంఘంలో చేర్చబడటం, సేవకులకు అన్ని విధాలుగా ఆదరణ కలుగుతూ ఉంది. కనుక అంతవరకు మేము నిలకడగా మీ పాదాల దగ్గరుండి రేయనక పగలనక సమయం అనక అసమయం అనక స్వార్థ ప్రకటించి అనేకులు నీపై వైపు తిప్పే సాధనాలుగా వాడుకోండి. సమస్తం ఆశీర్వాదకరంగా ఉంచండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.